ప్రైజ్ లార్డ్ ఏస్తో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే చూసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. అనేక మందికి షేర్ చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే యొక్క భాగంలో చూసుకుంటే సర్వ సృష్టికర్తన దేవుడు మనందరికి కూడా శ్రేష్టమైన జీవితాలు ఇస్తారండి. దానిలో భాగంగా మన పిల్లలు మనకి విధేయత చూపించట్లేదు అనే అంశం ఈ రోజున తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమును అందించి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? చక్కగా దేవుని యొక్క వాక్యాలు చూస్తున్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మన బిడ్డలు మనకి విధేయత చూపిస్తున్నారా? అంటే మన బిడ్డలు మనకి విధేయత చూపించాలని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన బిడ్డల్ని ప్రేమించాలండి. దేవునికి స్తోత్రం. అనేక మంది మరి తల్లిదండ్రులు మరి బిడ్డల్ని పట్టించుకోకుండా మరి ఉద్యోగాలని, వ్యాపారాలని మరి అనేకమైన ఒత్తిడితో కూడిన ఆ యొక్క స్ట్రెస్‌తో కూడిన జీవితాలు జీవిస్తూ మరి వారి యొక్క ఉద్యోగాలకి లేకపోతే వారి జీవితాలకు సంబంధించిన అనేకమైన పనిపాట్లకి ఇచ్చిన సమయాన్ని బిడ్డలతో టైం స్పెండ్ చేయకపోవడం ద్వారా బిడ్డలు మరి వారి మాట వినే స్థితిలో ఉండరు. వారు ఏదైనా చెప్పే స్థితిలో కూడా తల్లిదండ్రులు వినిపించుకునే స్థితిలో ఉండరు. కానీ ఈ రోజున ఆ బాండింగ్ అనేది అంటే తల్లిదండ్రుల మధ్య కానీ లేకపోతే బిడ్డల మధ్య కానీ ఆ బాండింగ్ అనేది లేకుండా మరి విధేయత అనేది మన బిడ్డలు మనకు చూపించకుండా ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనం వారికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోవడం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున కొన్ని అంశాలు అంటే కొన్ని చిన్న టిప్స్ లాంటివి. అంటే ఈ రోజున మన బిడ్డలు మన మాట వినేవారుగా ఉండాలంటే మరి చిన్ననాటి నుంచి కూడా దేవుని వాక్యానుసారమైన జీవితాలనేవి మన బిడ్డలకి ఏ రీతిగా అలవాటు చేయాలో ఫుడ్ షేర్ చేయడం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటున్నాం కదా. దానిలో భాగంగా చూసుకుంటే ఈ రోజున మన బిడ్డలకి మనం మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వడం ద్వారా ఆ సమయము వారు మరి మనతో గడిపిన ఆ సమయం ద్వారా మనల్ని ప్రేమించి మనల్ని గౌరవించి మనకు విధేయత చూపించే స్థితిలోకి మనం ఎలా వారిని తీసుకురావచ్చు. మన మాట వినేవారుగా మరి చెప్పిన మాటకు లోబడే విధంగా మనం ఎలా మన బిడ్డలు మలుచుకోవచ్చిన అంశాలు తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అండి అనేక మంది పని ఒత్తిడిలో మునిగి తేలుతూ అంటే ఈ రోజున అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కష్టపడే స్వభావం ఉన్నవారు ఇద్దరూ కూడా మరి ఆ యొక్క ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఏ యొక్క పనిపాట్లకు వెళ్ళిపోతూ ఉంటారో బిడ్డలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిడ్డలు స్కూల్‌కి వెళ్ళినా, కాలేజ్‌కి వెళ్ళినా ఇంకా ఏ యొక్క మరి కొంచెం యంగ్‌స్టర్స్‌గా ఉన్నవారైతే ఆఫీస్‌లో ఉద్యోగాలకు వెళ్ళినా వారందరూ కూడా మరి ఈవినింగ్ వచ్చేసరికి ఈ తల్లిదండ్రులైన వారు వారితో కొంత సమయం అనేది స్పెండ్ చేసి వారితో అమ్మ ఈ రోజున మీ స్కూల్‌లో ఏం చెప్పారు? కాలేజ్‌లో ఏం చెప్పారు? ఈ రోజున మీ ఆఫీస్‌లో ఏం జరిగింది? అని కొన్ని కొన్ని విషయాలు అంటే ఏం జరిగిందని చెప్పి ఒక నెగెటివ్ థాట్‌తో అడగడం కాదు కానీ పాజిటివ్ థింకింగ్‌తో అంటే అమ్మ ఈ రోజున నీ యొక్క ఈ డే ఎలా గడిచింది? జాయ్‌ఫుల్‌గా ఉన్నావా? ఆనందంగా ఉన్నావా? అని చెప్పి వారిని ఒక పాజిటివ్ థింకింగ్‌తో కూడిన ఆ మాటలు మాట్లాడుతూ వారిని మరి అడిగినప్పుడు వారి నుంచి మనకు సమాధానం వస్తుందండి. మంచి సమాధానం వస్తుంది. అమ్మ ఈ రోజున మా స్కూల్‌లో ఇలా జరిగింది. మా టీచర్ ఇలా కొన్ని కొన్ని స్కూల్‌లో కానీ, కాలేజ్‌లో కానీ లేకపోతే ఆఫీస్‌లో కానీ జరిగిన విషయాలు మన బిడ్డలు మనతో పంచుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కొన్ని సజెషన్స్ అమ్మ ఈసారి ఇలా ఉండు అని కొంచెం మంచి టిప్స్‌తో కూడిన సజెషన్స్ అంటే సార్స్‌ని గౌరవించడం కానీ అంటే వారికి మరీ ఎక్కువగా కాదు కానీ వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. కానీ కొన్ని ఏదైనా సరే ఇరిటేషన్ కలిగించే కార్యాలు వారి పట్ల చేస్తుంటే మన ప్రవర్తన ఇలా సరిచేసుకోవాలమ్మని కొన్ని మంచి మాటలు వారికి తెలియజేస్తూ అలాగే వారి పట్ల మనం కొన్ని బాధ్యత కలిగిన ఒక మంచి సమయాన్ని మన బిడ్డలకి ఇచ్చినప్పుడు అంటే వారి పుట్టినరోజులు వచ్చినప్పుడు కానీ లేకపోతే యొక్క ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏ పెళ్ళిళ్ళు, పార్టీలు ఇవన్నీ ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక సర్ప్రైజ్‌తో కూడిన స్థితిలో వారిని మనం ప్రేమించే విధానాన్ని మనం కలిగి ఉంటే మన బిడ్డలు మన పట్ల ఆకర్షింపబడి అంటే మన పట్ల ఒక గౌరవము, విధేయత అంటే మా కోసం మా తల్లిదండ్రులు ఉన్నారు. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా నాకు చెప్పుకోవడానికి నాకు తల్లిదండ్రులు అంటే స్కూల్‌లో కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాలేజీలో ఇబ్బందులు పడుతుంటారు. ఆఫీసుల దగ్గర ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తూ
ఉంటారు. అవన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారిలో వారే ఆ యొక్క స్థితినంతా కూడా అనుభవిస్తూ మరి మదన పడుతూ ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్‌తో కూడి వారు ఏం చేస్తా ఉంటారంటే, అయ్యో! నాకంటూ ఎవరు లేరని లోన్లీ ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయి బిడ్డలు తల్లిదండ్రులు సరిగ్గా మాట్లాడడం కాదు కదా! మనం వచ్చిన వెంటనే ఏంట్రా అది చేయలేదు, ఇది చేయలేదు, ఏంటి బాక్స్ మనం అన్నామనుకోండి అప్పుడేమవుతుంది అక్కడ మరి అక్కడ ప్రశాంతత లేదు. మాకిక్కడ ఇంట్లోకొచ్చినా కూడా ప్రశాంతత లేదు. అని చెప్పి మన మాట ఏదైతే చెప్తామో అమ్మా ఈ యొక్క క్యారెట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి లేకపోతే ఈ యొక్క బుక్స్ తీసేయి అని చెప్పామనుకో ఆ మాటకు విధేయత చూపించకుండా ఏంటమ్మా విసిగిస్తున్నావు అని చెప్పి మన మీద తిరగబడే మనస్తత్వం వస్తుంది. దీనికి కారణం ఏంటి? వారు అనుభవిస్తున్న స్ట్రెస్ ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున మన పిల్లల్ని మనం ఏం చేయాలంటే స్కూల్‌కి వెళ్ళేవాళ్ళైనా, కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళైనా, ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరి విషయంలో మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మా స్కూల్‌లో ఎలా గడిచింది, కాలేజ్‌లో ఎలా గడిచింది, ఆఫీస్ దగ్గర ఎలా గడిచిందని కొన్ని విషయాలు తెలుసుకొని చక్కగా వారికి ఏమైనా నచ్చని కార్యం అక్కడ జరిగితే దాన్ని బట్టి నువ్వు బాధపడొద్దమ్మా. ఇవన్నీ కూడా మనం నేను కూడా ఒకప్పుడు అనుభవించి వచ్చాను కాబట్టి దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మరి ఈసారి ఇలా ఉండు అంటే మనం మంచిగా నలుగురిని సంపాదించుకుంటేనే మనకి ప్రేమ అనేది అంటే సంబంధాలనేవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే మనం నలుగురితో మంచిగా ఉంటే రేపటి రోజున మన కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క నలుగురే మనకు సహాయం చేసే స్థితి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకున్న కొలీగ్స్‌తో అది స్కూల్‌లో అయినా, కాలేజ్‌లో అయినా సరే, ఆఫీస్ దగ్గర అయినా సరే ప్రతి ఒక్కరితో కూడా మనం సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మన పట్ల ఏదైనా వ్యతిరేక భావన ఉన్న వారితో మనం కొంచెం అవాయిడ్ చేసినట్లు దూరంగా ఉండడం కూడా కొన్నిసార్లు మంచిదేనండి. అది మన మంచికే, మన మేలు కొరకే అవుతుంది. కాబట్టి ఈ రోజున మనకు వ్యతిరేకంగా ఉంటే మనం కూడా కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని అంటే వ్యతిరేక భావన మరి కావాలని మరి వారి పట్ల అగౌరవమైన స్థితిలోకి వెళ్ళడం కాదండి. గొడవ పెట్టుకునే స్థితిలో కానీ, ఎందుకిలా మాట్లాడుతున్నారు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ స్థితిలో బిడ్డల్ని మరి ప్రవర్తించేలా చేయడం కాదు కానీ, మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా సమాధానం అనే స్థితిని కలిగించేలాగా వారితో మాట్లాడాలి. ఇది పెద్ద ఇష్యూ కాదు. లేకపోతే వారితో ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పి అంటే మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్‌తో కానీ, మన స్నేహితులతో కానీ, మన బంధువులతో కానీ మనం ప్రేమగా, ఐక్యతగా, సమాధానంతో ఉన్నప్పుడు మనకి కష్ట సమయంలో వారి ద్వారా మనకి ఏ హెల్ప్ అందుతుందో మనకు తెలీదు కాబట్టి మనం ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండాలండి. ఆలోచనలు మరి కొన్ని చిన్న టిప్స్ లాంటివి ఇస్తూ అలాగే వారితో మంచి సమయాన్ని గడుపుతూ ఆ యొక్క బర్త్‌డే పార్టీస్ వచ్చినా లేకపోతే ఫంక్షన్‌లకి, పార్టీలకి వెళ్తున్న వారి కోసం ఒక శ్రేష్టమైన వస్త్రాలని శ్రేష్టమైన గిఫ్ట్స్‌ని అలాగే శ్రేష్టమైన వారు మనతో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌లోకి వెళ్ళినా, లేతే బర్త్‌డే పార్టీస్ అయినా, లేకపోతే ప్రతిరోజైనా సరే ఒక సర్ప్రైజ్‌తో కూడిన ఫుడ్‌ని కానీ, లేకపోతే వస్త్రాలను కానీ, లేకపోతే టాయ్స్‌ని కానీ, ఏవైనా మనం స్పెషల్‌గా మీకోసమే అని చెప్పి వారి కోసం మనం ప్రతీదీ కూడా చేస్తున్నప్పుడు, దాన్ని బట్టి ఈ రోజున మాకు ఆ కష్టం వచ్చినా, బాధ వచ్చినా స్కూల్‌లో అయినా, కాలేజ్‌లో అయినా, ఆఫీస్ దగ్గరైనా ఏదైనా సిట్యుయేషన్‌ని బట్టి మేము ఇబ్బంది పడుతున్నా, మాకు ఆ సిట్యుయేషన్‌లో ధైర్యం ఇచ్చేది మా తల్లిదండ్రులు కాబట్టి, మాకు ఏ బాధ వచ్చినా సరే మరి ఆ బాధను మా తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు అని చెప్పి వారు పరిగెత్తుకుని ఇంటికొచ్చేస్తారండి. అంటే మా తల్లికి చెప్పుకోవాలి, మా తండ్రికి చెప్పుకోవాలి, నాకు ఉన్న ఈ సిట్యుయేషన్ అని చెప్పి. అలా ప్రేమతో బిడ్డలని సంపాదించుకోవాలండి. అలా ప్రేమతో సంపాదించుకున్నప్పుడు వారు మన దగ్గర ఏ విషయాన్ని దాచకుండా మనకన్నీ చెప్పడం జరుగుతుంది. అంతేకాదు అలా చెప్పినప్పుడు వారికి ఏ సజెషన్‌ది మంచిగా ఉంటదో ఆ సజెషన్ ఇచ్చి వారితో చక్కగా ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. అలాగే ఏం చేయాలంటే చక్కగా వారికి మరి కాలేజ్ నుంచో, స్కూల్ నుంచో ఎక్కడి నుంచో అయినా ఆఫీస్ దగ్గర నుంచి వచ్చినా సరే వారికి మంచి ఫుడ్ అనేది ప్రతిరోజు కూడా మరి ఏదైనా ఒక ఫుడ్ అనేది రెడీ చేస్తూ ఉన్నప్పుడు వారికి మరి ఇంటికి వెళ్ళాలనే ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది. అంటే మా ఇంట్లో మా కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారు. మా కోసం ప్రేమగా వడ్డించే తల్లిదండ్రులు ఉన్నారు. మా కోసం ఏదో ఒకటి సిద్ధం చేసే తల్లిదండ్రులు ఉన్నారని చెప్పి మన కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించడానికి మన పట్ల బాధ్యత లేకపోతే మన పట్ల గౌరవం, మన పట్ల ప్రేమ కలగడానికి కొన్ని అంశాలనేవి కారణమవుతాయండి. అంటే ప్రేమగా వారిని సంపాదించుకుంటే ఖచ్చితంగా మన పట్ల విధేయత కలిగిన స్థితి ఉంటుంది. అంటే వారిని గురించిన ఏ సమస్యలైనా సరే వాటిని గురించి మనం పట్టించుకొని ఆ సమస్యలకి మరి పరిష్కారం చూపిస్తూ మరి ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఇలా ప్రవర్తిస్తే బావుంటుందని కొన్ని మంచి మాటలు తెలియజేస్తూ అలాగే బర్త్‌డే పార్టీస్ కానీ లేకపోతే ఫంక్షన్‌లకి, పార్టీలకి వెళ్ళినప్పుడు కానీ వారికి కొన్ని స్పెషల్‌గా సర్ప్రైజెస్‌తో కూడిన వస్త్రాలు కానీ ఏదైనా ఇస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో ప్రైడ్‌గా ఫీల్ అవ్వి మా మమ్మీ నా కోసం ఇంత చేసింది, మా డ్యాడీ నా కోసం ఇంత చేశారని చెప్పి మన పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. అంతేకాదు
మరి ప్రతి దినము కూడా ఏదో ఒక ఫుడ్ అనేది సర్ప్రైజ్‌గా ఇస్తూ ఉన్నప్పుడు వారానికోసారి ఏదో ఒక మంచి ఫుడ్ అనేది మనం సర్ప్రైజ్‌గా ఇస్తూ ఉన్నప్పుడు, మన పట్ల మన బిడ్డలకి అట్రాక్షన్ అంటే తల్లిదండ్రులు అంటే మా మమ్మీ ఈ రోజున నా కోసం ఏ ఫుడ్ చేస్తుందో అని చెప్పి ఆసక్తిగా మన కోసం ఎదురు చూస్తే అంటే ప్రేమగా కూడా ఎదురు చూసే స్థితి అండి. అంటే ఈ లోకానుసారమైన జీవితంతో కూడిన విధేయత అనేది తల్లిదండ్రులు ఈ రీతిగా అంటే ఫుడ్ ఇవ్వడం ద్వారానో, వస్త్రాలు ఇవ్వడం ద్వారానో, లేకపోతే ఏదో ఒక మంచి మాటలు చెప్పడం ద్వారా ఆకర్షించుకొని మన బిడ్డలు మన మాట వినేవారుగా, నాన్న ఈ పని చేయమా, ఆ పని చేయమా అని చెప్తే చేసేవారుగా చేసుకుంటాం. కొంతమంది ఉంటారు మరి ఎంత మరి మంచి ప్రేమను చూపిస్తున్నా అది అర్థం చేసుకోకుండా, నాన్న ఇది తీసుకురామ్మా అంటే ఆ మాట వినరు. లేకపోతే మరి వారి గురించి మనం పట్టించుకోలేనప్పుడు మరి ఆ స్కూల్లో, కాలేజీలో, ఆఫీసుల దగ్గర ఏదైనా స్ట్రెస్‌కి సంబంధించిన ఇష్యూ వారికి ఆహ్, వచ్చినప్పుడు మరి వాటి గురించి ఆలోచించకుండా ఏంట్రా ఏంటి ఎలా ఉన్నావు? లేకపోతే ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఏంటి ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి లేకపోతే ఈ పని ఏదైనా చెప్పినప్పుడు, ఏంటమ్మా అక్కడ మనశ్శాంతి లేదు, ఇక్కడ మనశ్శాంతి లేదు, మమ్మల్ని విసిగించేస్తున్నారని చెప్పి మన మీద ఇరిటేషన్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు గానీ వారేం చేస్తూ ఉంటారంటే మన మాట చెప్పినా సరే విధేయత చూపించే స్థితి ఉండదండి. కాబట్టి ఈ రోజున మరి ప్రేమతో కూడిన సంభాషణ అలాగే ప్రేమతో కూడిన ఆప్యాయత వారికి చూపించినప్పుడు మన మాట అనేది ఖచ్చితంగా వింటారు. ఎప్పుడైతే మనం వారి గురించి పట్టించుకోకుండా వారిని ఇంకా ఎక్కువగా ఏంటి ఇది చేయట్లేదో చేయండి మనం ఒక ఒత్తిడి కలిగించే మాటలు అంటూ ఉన్నా లేకపోతే వారిని గురించి ఎందుకులా ఉన్నా అని చెప్పి అంటే వారు అనుభవించిన సిచ్యుయేషన్స్‌ని అర్థం చేసుకోకుండా మనము వారి పట్ల ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు నువ్వు అని చెప్పి మనం మరలా తిరిగి 2 మాటలు అంటూ ఉంటే వారు ఇంకా లోన్లీనెస్‌లోకి వెళ్ళిపోయి మన మాటకి ఇంకా వ్యతిరేకమైన భావన పెరిగిపోయి మా తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోరు అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. అంతేకాదు మనం ఏం చెప్పినా వారు చేయరండి. మన మాటకు విధేయత చూపించరు. కాబట్టి ఈ రోజున అటువంటి స్థితిలోకి వెళ్ళడం దేవుని యొక్క చిత్తం కాదు. మన బిడ్డలు మన మాట వినేవారుగా మరి చేయాలని మనం ఏం చేయాలి? ఇవి లోకానుసారమైన అంటే లోకానుసారమైనవి అంటే ఆహ్, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. ఆ ఉద్దేశ్యంతో మనం ఏం చేస్తాం చక్కగా వారికి ఆ సిట్యుయేషన్ బట్టి కొన్ని సంభాషణలు, టిప్స్ అలాగే మంచి ఫుడ్డు అలాగే స్పెషల్ సర్ప్రైజెస్ ఇచ్చి మరి ఈ లోకపరమైన గౌరవాన్ని అయితే మా మమ్మీ అంటే ఇష్టం, మా డ్యాడీ అంటే ఇష్టం, మా మా డ్యాడీ, మమ్మీ మాట వినాలనే స్థితిలోకి తీసుకొస్తాం. అంటే ఈ లోక సంబంధమైన కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఇచ్చి. కానీ దేవుని వాక్యానుసారమైన ఆహ్, జీవితాలు అనేవి మన జీవితంలో మన బిడ్డల జీవితంలో కూడా రావాలని మనం కోరుకుంటున్నాం కదా! అనుసరించాలని. మరి ఆ దేవుని వాక్యానుసారమైన జీవితాలు అంటే దేవుని వాక్యానుసారమైన విధేయత కలిగిన జీవితం మన బిడ్డల్లో రావాలంటే మనం ఏం చేయాలి? ఆ విషయాలు ఈ రోజున తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి అబ్రహాం గారు మరి చూసుకుంటేనండి ఆయన మరి ఒక అన్యుడిగా ఉన్నారు. ఆ అన్యుడిగా ఉన్న ఆ యొక్క వ్యక్తిని దేవుడు అబ్రహామా నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. నేను నీకొక బిడ్డనిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇవ్వడం జరుగుతుందండి. అంటే అబ్రహాం గారికి దేవుడు అంటే అప్పుడు ఎవరో తెలీదు. ఆయన ఒక విగ్రహారాధికుడిగా ఉండేవారు. ఆయన మరి గృహదేవతలను చేసి అంటే ఇదిగో ఈ సంతానం వృద్ధిస్తుంది లేకపోతే ఇది పంట ఎక్కువగా పండిస్తుంది లేకపోతే ఇది ఐశ్వర్యం ఇస్తుంది అని చెప్పి ఇలా గృహదేవతలు చేసి వాటిని అమ్మే స్థితిలో ఆ విగ్రహారాధన కుటుంబంలో ఉన్న వ్యక్తి అబ్రహాం గారు. ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి నేను ఇన్ని దేవీ దేవతలను చేసి అనేక మందికి ఇలా పరిచయం చేస్తూ ఉన్నాను. వాటిని అమ్ముతూ ఉన్నాను కదా! వాటి ద్వారా వారికి మేలు జరుగుతుందో లేదో నాకు తెలీదు కానీ మరి నేను మరి దేవుళ్ళను కలిగిన నేనెందుకు మరి నా యొక్క జీవితంలో ఉన్న లోటును మరి నేనెందుకు మరి పూడ్చుకోలేకపోతున్నాను. అంటే నా హృదయంలో ఉన్న వేదన ఈ దేవీ దేవతలు అన్నవారు ఈ దేవుళ్ళు అన్నవారు ఎందుకు నా హృదయంలో లోటును తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు నాకు లోటుని మరి తీర్చలేకపోతున్నారు? నాతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనే వేదన అనేది ఆ యొక్క అబ్రహాము హృదయంలో ఉండేదండి. అంటే ఆనాటి కాలంలో ఎలా ఉండేదంటే మరి పూర్వకాలంలో చూసుకుంటే మరి ఒక స్త్రీ గర్భం ధరించకపోతే లేకపోతే బిడ్డలు కనకపోతే గొడ్డు పోద్ది లేదా పిల్లలు లేరు అమ్మో దీనికి పిల్లలు ఇవ్వద్దు ఎత్తుకొనివ్వద్దు అని చెప్పి కూడా వారు ఏం చేసేవారంటే బిడ్డలను కూడా కనీసం ఎత్తుకొని ఇచ్చేవారు కాదు. ఆ ఫంక్షన్‌లో కూడా వెళ్ళడానికి వారికి అవకాశం ఉండేది కాదండి. అంటే పిల్లలు లేరు అని చెప్పి ఒక చిన్న చూపు అంటే ఆ వంశం అనేది ఈ మీద ఒక శాపం ఉంది. ఆ వంశం అనేది వృద్ధిలోనికి రాకుండా మరి ఈమె ఒక గొడ్డుమొద్దుగా ఉందని చెప్పి ఆమెని నిందిస్తూ ఉంటారు. ఆ నిందలనేవి ఆ భార్యాభర్తలిద్దరూ కూడా అనుభవిస్తున్న స్థితిని బట్టి మేము ఈ దేవుళ్ళని కలిగిన మేమెందుకు మా జీవితంలో లోటును పూడ్చుకోలేకపోతున్నాం, లోటును తీర్చుకోలేకపోతున్నాం అని ఆ యొక్క వేదనలో ఉన్న అబ్రహాముకి ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో, అబ్రహామా నేను నీకు
అనేక జనములకు తండ్రిగా చేస్తాను. నీ యొక్క భార్యకి గర్భఫలం ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడంటే ఇది కదా! దేవుడంటే మాట్లాడాలి. ఆయన మన హృదయంలో వేదన తెలుసుకోవాలి. నాకు ఏ బాధ ఉందో ఆ బాధను తీరుస్తానన్నవాడే నా నిజమైన దేవుడు అని చెప్పి ఆయన అప్పుడు ఇంకా నేను ఎవ్వరు వద్దు అనుకుని వెంటనే ఆయన చేశారంటే తనకు నా విగ్రహాలు విడిచిపెట్టారు. తనకున్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సమస్తమును విడిచి దేవుడు ఏదైతే కానాను దేశానికి చూపిస్తున్నా ఆ కానాను దేశానికి నేను నడిపిస్తానని ఆ వాగ్దానం ప్రకారం ఆయన దేవుని వెంబడించడం జరుగుతుందండి. మరి ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను నామం గొప్ప చేయదు. నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడి అబ్రహాంతో అనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారు, మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన మాట్లాడేసరికి ఇది కదా దేవుడు అంటే మాట్లాడాలి. మన హృదయంలో వేదన తెలుసుకోవాలి, మన స్థితిని మన కష్టాన్ని నష్టాన్ని ఎరిగండి, మన బ్రతుకుని తెలుసుకుని మన బ్రతుకుని మార్చేవాడు దేవుడే ఉండాలి. కానీ మరి మనం ఎట్టి స్థితిలో ఉన్న ఆ వేదన గురించి గుర్తించకుండా ఒక విగ్రహంలో అంటే 115వ కీర్తన అవి చెవులుండి వినువు, నోరుండి మాట్లాడు, కాళ్ళుండి కదలవు అని చెప్పుకొని వచనాలు ఉంటాయి. అంటే ఈ రోజున ఆ స్థితిలో ఉన్న ఆ విగ్రహాన్ని పూజిస్తున్న మేము కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వారముగా ఉన్నట్లుగా ఉన్నాం. కానీ ఇక నుంచి అట్టి స్థితిలో ఉండడానికి వీల్లేదు. నాకు మాట్లాడే దేవుడు, నా హృదయంలో ఏ వేదన అయితే ఉందో ఆ వేదన నేను తీసివేస్తానన్న దేవుడు నాకు దొరికాడు. కాబట్టి ఇవేమి కూడా నాకు వద్దని వాటన్నిటిని కూడా విడిచి మరి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆ బంధువుల, స్నేహితుల, కుటుంబ సమస్తమును కూడా విడిచి తనకున్న ఆస్తి ఐశ్వర్యం సమస్తమును కూడా విడిచి తన భార్యను తీసుకొని దేవుడు చూపించే దేశానికి వెళ్ళడం జరిగిద్దండి. అలా వెళ్తున్న క్రమంలో మరి దేవుడు వాగ్దానం ఇచ్చారు, కానీ మరి బిడ్డనైతే మరి 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మరి ఆయన ఇవ్వరండి. అంటే అబ్రహాముకి ఎంత విశ్వాసం అంటే ఆయనకు, అందుకనే విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాముకి పేరే చెప్తారండి. అంటే విశ్వాసం 90 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడు తనతో మాట్లాడిన వాగ్దానం ఏమైపోయింది, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆయన మీద అనుమానం అనేది లేదు. ఎప్పుడైతే ఆయన పిలుచుకున్నారో నీ హృదయంలో ఉన్న వేదనను బట్టి నీకు బిడ్డనిస్తానని ఆ వాగ్దానం నమ్మి 90 సంవత్సరాల వయసు వచ్చేసినా సరే ఈ వాగ్దానం ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తాడని చెప్పి అంటే దేవుడు పరిశీలించడం జరుగుతూ ఉంటుందండి. అంటే నిజంగా మరి అబ్రహాము నన్ను మరి వెంబడిస్తున్నాడా లేదా అని మరి ఆయన మరి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, మరి ఎన్నో శ్రమలు మరి ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని వెంబడించడం అయితే మానరండి. ఆ 90 సంవత్సరాల వయసులో దేవుడు మరల వారిని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా ఏ వాగ్దానం ఇస్తారో ఆ వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల నెరవేరుతుంది. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు వారిని దర్శించి ఒక బిడ్డనివ్వడం జరుగుతుంది. మరి ఆ యొక్క బిడ్డను పొందుకున్నాక అబ్రహాము గారు ఆ బిడ్డతో చక్కగా మనలాగే చెప్పాలంటే మనం బిడ్డలతో ఎక్కువగా సమయాన్ని గడిపి వారి చిన్ననాటి కాలంలో ఉన్నప్పుడు మొదటి నెల నుంచి కూడా మరి ఎంతో ప్రేమగా వారితో సమయాన్ని గడుపుతూ ఉంటాం. మరి ఆ స్థితిలో ఉండి అనేక మంది తల్లిదండ్రులు దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోతుంటారు, దేవుని మర్చిపోతూ ఉంటారు, దేవుని సన్నిధికి మరి చోటు ఇవ్వాలని లేకపోతే దేవునికి సమయం ఇవ్వాలనే స్థితిలో కూడా దేవుని మర్చిపోయే స్థితిలో ఉంటారు. కానీ అబ్రహాం గారు అయితే మరి నిజంగా దేవుని మర్చిపోయారేమో అన్న స్థితిలో దేవుడు మరలా అబ్రహాంను పరీక్షించాలనుకుంటారు. ఆ పరీక్షలో భాగంగా అబ్రహాము అంటే మరి నేను పిలిచిన సమయంలో నా అబ్రహాము ఎలా అయితే సమస్తను విడిచి మరి నన్ను విశ్వసించి 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ పుత్రుడిని పొందుకునే వరకు ఎంత విశ్వాసంగా ఉన్నారో ఈ పుత్రుడిని పొందుకున్నాక కూడా మరి అదే విశ్వాసం నా పట్ల కలిగి ఉన్నాడా లేదా అని చెప్పి ఆయన పరీక్షిస్తారండి. అలా పరీక్షించడంలో భాగంగా మరి నీకు ఒక్కగానొక్క కుమారుని నేను నీకు ఇచ్చాను కదా ఇస్సాకుని, మరి ఆ యొక్క వ్యక్తి నాకు బలిగా అర్పించని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఏ మాత్రము కూడా దేవుడు అబ్రహాము గారు మరి ఏ మాత్రము కూడా సంకోచించకుండా మరి ఆయన ఆ యొక్క బిడ్డను అంటే 90 ఏండ్ల వయసులో పొందుకున్న ఆ వాగ్దాన పుత్రుణ్ణి మరలా దేవుడు కోరుకుంటుంటే మరి హృదయం ఎంతో వేదన, మరి ఎంతో దుఃఖపడాలి. అయినా సరే మరి ఏం చేశారని అబ్రహాము గారు దేవునికి లోబడ్డారండి. ఆ అంటే విధేయత చూపించారు. దేవుడు నాకు ఏ పని అయితే చెప్తున్నారో ఆ పని నేను అంటే ఆయన మొట్టమొదటి దినం నుంచి కూడా తన హృదయంలో ఉన్న వేదనను బట్టి మరి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ స్థితి ప్రకారం ఎలా అయితే నడిపించారో ఈనాటి వరకు కూడా నేను నమ్మిన నా దేవుడు ప్రతి విషయంలో నన్ను నడిపిస్తున్నారు కదా. ఈ రోజున ఈ బిడ్డను నన్ను బలిగా అర్పించమంటున్నారని దీనిలో కూడా ఆయన గొప్ప ఔన్నత్యమైన ప్రేమ ఏదో ఉంటుంది. ఒకవేళ నా బిడ్డ మరణించినా నాకు తిరిగి ఇవ్వగల దేవుడిని నేను కలిగిన నా గొప్ప విశ్వాసాన్ని దేవుడు ఆ యొక్క అబ్రహాము దేవుని పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు పరీక్షించాలనుకున్నా సరే
ఆయన ఏం చేశారంటే నేను నా బిడ్డని మరి వెళ్ళి ఆ యొక్క దేవునికి బలిగా సమర్పిస్తానని చెప్పి ఆయన హృదయంలో నిశ్చయించుకున్నారు. అలా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ బలిగా ఆ యొక్క బిడ్డని మరి ఆ యొక్క ఒకసారి 22 ఆదికాండము 22 ఒకసారి చదువుకుంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహమ అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. అది బిడ్డని బలిగా అర్పించమన్నారు. అంతేకాదు ఆ బిడ్డ మరి తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుని మాటకి విధేయత చూపించి అబ్రహాం గారు మరి తీసుకువెళ్తున్నప్పుడు ఇస్సాకు ఆదికాండం 22:7 చూసుకుంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. అందుకని ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ బిడ్డకు కూడా డౌట్ వస్తుందండి. ఎలా అంటే డాడీ ఇగో గొర్రెపిల్ల కట్టెలు అదే నిప్పులు కట్టే ఉన్నాయి కానీ మరి దహన బలి అంటున్నావు కదా, గొర్రెపిల్ల కావాలి కదా, మరి ఏది అని అడిగినప్పుడు ఆ యొక్క నాయన దేవుడే చూసుకుంటాడు పద అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఎప్పుడైతే ఆ బలిగా సమర్పించాలనుకున్నాడో మరి ఈ బిడ్డ కూడా ఎంత తండ్రికి విధేయత చూపించారంటే గొర్రెపిల్ల లేదని డౌట్ వచ్చింది. అయినా సరే ఆ యొక్క కట్టెలు పేర్చి ఆ బిడ్డను పడుకోబెడుతున్నప్పుడు కానీ కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు కానీ ఆ కత్తి ఎత్తినప్పుడు కానీ ఆ బిడ్డ ఏ మాత్రము కూడా అరవకుండా తన తండ్రికి లోబడ్డారు. తన తండ్రి ఏదైనా చేసినా నా మేలు కోరి చేస్తాడు కానీ నా తండ్రి నన్ను శిక్షించడు లేకపోతే నా పట్ల ఏ కీడు కూడా చేయడనే ఒక గొప్ప నమ్మకాన్ని విధేయతను కలిగిన ఇస్సాకును చూసినామండి. అంటే తండ్రికి ఎంత విధేయత చూపించాడంటే మరి ఇస్సాకు తన ప్రాణాన్ని మరి కోల్పోవడానికి కూడా విధేయత చూపించాడు. చిన్న బిడ్డ తెలిసి తెలియని వయసు అయినా సరే తన తండ్రికి విధేయత చూపించారు. అలాగే మరి ఆ విధేయత ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాం గారి నుంచి. అబ్రహాం గారు తన తండ్రి అయిన దేవునికి ఆ మొట్టమొదటి దినమున ఎప్పుడైతే ఆ విగ్రహారాధన స్థితిలో నుంచి దేవుడు పిలుచుకున్నారో తనకున్న లోటును తీరుస్తానని వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారం ఆయన నమ్మి విశ్వసిస్తూ పుత్రుని ఇచ్చే వరకు కూడా విశ్వాసాన్ని కలిగిన ఆయన పుత్రుని ఇచ్చాక మరి దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోతారేమో, నాకంటే ఈ యొక్క పుత్రునికే ఎక్కువ సమయం ఇస్తారేమో అని చెప్పే ఉద్దేశాన్ని కలిగిన దేవుడు పరిశోధించాలనుకున్న అబ్రహాం యొక్క పరీక్షలో నిలవడం జరిగింది. అంటే తనకు ఒక్కగానొక్క కుమారుని కూడా ప్రభుకి ఇచ్చేయడానికి ఆయన ఎప్పుడైతే విధేయత చూపించారో దేవుడు అబ్రహామా ఆ బిడ్డని బలివద్దు అని చెప్పి ఆయన ఆపి అక్కడ పొదలో ఉన్న పొట్టేల్ని బలివ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే దేవునికి మనం విధేయత చూపిస్తే మన బిడ్డలు మనకు విధేయత చూపిస్తారు. అంటే ఈ లోకానుసారమైన విధేయత అనేది ఎవరైనా చూపిస్తారు. అంటే ఏదైనా మంచి బట్టలు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, గిఫ్ట్స్ ఇచ్చినా, లేకపోతే వారి గురించి ఏదైనా పట్టించుకునే సమస్యలు తీర్చినా, లేకపోతే ఏ యొక్క మంచి ఫుడ్ ఐటమ్స్ వారి వచ్చేసరికి మనం చక్కగా రెడీ చేసిన అవన్నీ ఖచ్చితంగా మన బిడ్డలందరి కోసం మనం చెయ్యాలండి. చేసినప్పుడు ఆ ప్రేమను మనం సంపాదించుకుంటాం. మన బిడ్డల పట్ల అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ దేవుని వాక్యానుసారమైన సత్యాలను తెలియజేసి ఆ దేవుని వాక్యానుసారమైన విధేయతతో కూడిన జీవితం మన బిడ్డలకు రావాలంటే మనము దేవునికి లోబడాలి. అబ్రహాము ఎలా అయితే తన యవ్వన కాలం మొదలుకుని వృద్ధాప్యం వరకు కూడా తనకి ఇచ్చిన బిడ్డను కూడా తిరిగి ఇచ్చేయడానికి ఎంత విధేయత చూపించారో ఆ విధముగా దేవుని యొక్క మాటకు విశ్వాసం ఉంచి విధేయత చూపించినప్పుడు మన బిడ్డలు మనకు విధేయత చూపించారు. మరి ఇస్సాకు ఇక్కడ ఎక్కడైనా తిరగబడినట్లుందా? మరి ఆ డౌట్ వచ్చి గొర్రెపిల్ల లేదు డాడీ అని అడిగారు కానీ మరి ఆ కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడుకోబెట్టి అక్కడ కత్తితో నరకబోతున్నప్పుడు కూడా ఆ బిడ్డ కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉన్నారు కానీ ఏ మాత్రము కూడా అరవలేదు. కానీ అటువంటి విధేయత కలిగిన బిడ్డలుగా మీ యొక్క బిడ్డలు మారాలంటే మీరు ఏం చేయాలంటే చక్కగా దేవుని వాక్యానుసారమైన జీవిత సత్యాలు తెలుసుకోండి. పటిష్టమైన ఆ బైబిల్ గ్రంథాన్ని చదివేలాగా వారిని మరి చక్కగా ప్రోత్సహించండి. అప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు ఆశీర్వాదకరంగా దేవుని విధేయతతో కూడిన జీవితాన్ని మనకు అందించేవారుగా ఉంటారు. మనం దేవునికి లోబడినప్పుడు మన బిడ్డలు మనకు లోబడతారు. కాబట్టి మనకి విధేయత కలిగిన బిడ్డలు మనందరికీ కూడా కావాలని మనం ఏం చేయాలి? చక్కగా దేవునికి లోబడాలి. కాబట్టి మనం దేవునికి లోబడదాం, మన బిడ్డలు మనకు లోబడతారు. కాబట్టి విధేయతతో కూడిన జీవితాలు మన బిడ్డలకు అందించాలంటే శ్రేష్టంగా వారి పట్ల ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఈ లోకానుసారమైన సమస్త కార్యాలు వారి పట్ల తీరుస్తూ దేవుని యొక్క సత్యాలు తెలియజేసినప్పుడు మన బిడ్డలు మనకి విధేయత చూపిస్తారు. మనమందరము కూడా దేవునికి విధేయత చూపించి సాగిపోవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.